అవని ఆడిన మాటలన్నీ విని ప్రణతి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ప్రశాంత్ నన్ను మోసం చేశాడా? ఇంత నన్ను మోసం చేశాడా? అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక ప్రణతిని ఎలాగా తన జీవితం చక్కబెట్టాలో నాకు అర్థం కావడం లేదు అని అవని అంటూ ఉంటుంది. ఆ మాటలకి స్వరాజ్యం వీళ్ళందరూ అయితే అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇదంతా వదినకి ఎందుకు భారం, నేనే లేకుండా వెళ్ళిపోతే ఏమీ లేదు కదా అని చెప్పేసి ఏదో అనుకుంటూ ప్రణతి అయితే చాలా బాధపడుతూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఒక తప్పు చేయడం వల్ల నా ఫ్యామిలీ మొత్తం ఇదవుతూ ఉన్నారు అనేది అంటూ ఉంటుంది. అలా ప్రణతి చాలా బాధపడుతూ ఉంటుంది. నా కారణంగా వదిన అందరితో మాటలు కాస్తూ ఉంటుంది. తన జీవితం పక్కన పెట్టి నా గురించి ఆలోచిస్తుంది. నేనే లేకపోతే తన జీవితం చక్కబెట్టుకుంటుంది అని చెప్పేసి ప్రణతి అయితే బాధపడుతూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. నా తల్లిదండ్రులకి ఎంత తలవంపులు తెస్తున్నానో అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటుంది. నా కారణంగా వాళ్ళకి ప్రశాంతత లేదు, వదినకి ప్రశాంతత లేదు, ఎవరికి మనశ్శాంతి లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ప్రణతి. అలా బాధపడుతూ నేనే లేకుండా పోతే ఏమీ ఉండదు కదా అని అయితే సూసైడ్ చేసుకోవడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది ప్రణతి. అలా రెడీ అవుతూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఏడుస్తూ అటుగా బయటికి వెళ్ళిపోతూ నడుస్తూ ఉంటుంది. అలా నడుస్తూ ఉండగా ప్రణతికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి అనైతే అనుకుంటూ ఉంటుంది. అలా కళ్ళు తిరిగి ఒక దగ్గర అయితే పడిపోతూ ఉంటుంది ప్రణతి.